సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే సినీ ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఈయన తమిళ తలైవానే అయినా తెలుగులోనూ అభిమానులు అధికమే. అందుకే రజనీ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. కబాలి, కాలా 2.0 తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ ను రాబట్టాయి. కానీ ఈ మూడు సినిమాలు పాత రజనీకాంత్ ను గుర్తు చేయలేకపోయాయి. అయితే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పేట అలా కాదు. 90ల నాటి రజనీకాంత్ ను గుర్తు చేసిన పక్కా మాస్ మసాలా సినిమా ఇది. ఈ మాట మేమంటున్నది కాదు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు చూసిన ప్రేక్షకులు అంటున్న మాట. రజనీకాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెరకెక్కించిన తమిళ చిత్రం పెట్ట. దీన్ని తెలుగులో పేటా పేరుతో అనువాదం చేశారు. వల్లభనేని అశోక్ పేటాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సిమ్రాన్, విజయ్ సేతుపతి, త్రిష, నవాజుద్దీన్ సిద్దికి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు. రజనీకాంత్ కు అనిరుద్ సంగీతం అందించడం ఇదే తొలిసారి. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. సినిమా అదిరిపోయిందని, రజనీకాంత్ స్టైల్లో పక్కా మాస్ సినిమా అని అంటున్నారు. ఈ సినిమా మళ్లీ 90ల్లో రజనీకాంత్ ను గుర్తు చేసిందని చెబుతున్నారు. కొంతమంది రజనీ అభిమానులైతే ఇది భాషను మించిపోయి ఉందని అంటున్నారు. హాస్టల్ వార్డెన్ గా రజనీ నటన, కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు, అబ్బో సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు కొదవే లేదట. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంక్ సినిమాకే హైలైట్ అంటున్నారు. అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందట. యాక్షన్ సన్నివేశాల్లో అదిరిపోయే నేపథ్య సంగీతం ఇచ్చాడని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత పాత తలైవాను రజనీ గుర్తు చేశారన్నమాట. మరణం మాస్ మరణం, ఇది ప్రస్తుతం రజనీ అభిమానుల స్లోగన్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.